దీపే అసలైన వారసురాలు అని దాసు నిజం చెప్పేస్తే తన పరిస్థితి ఏంటి అని జ్యోత్స్న ఆలోచిస్తుంది. ఏదో టైం బాగుండి సేవ్ అవుతున్నానని, లేకపోతే జైలులో కూర్చునేదాన్ని అని అనుకుంటుంది. బావ, ఆస్తి పోయి అప్పుడు ఎవరి కోసం బతకాలి అని రగిలిపోతుంది. దాసును చంపేందుకు తాను చేసిన ప్రయత్నాలు, తనపై అనుమానంతో దశరథ్ మాట్లాడిన మాటలను గుర్తు చేసుకుంటుంది జ్యోత్స్న. దాసుకు ఎప్పుడు గతం గుర్తొస్తుందో అని జ్యోత్స్న కంగారు పడుతుంది. తాత ఏమో పెళ్ళి అంటున్నాడు, డాడీ ఏమో దాసు కోలుకునే వరకు ఆగమంటున్నాడు. ఇదేదో నా చావుకు వచ్చేలా ఉంది అని జ్యోత్స్న అనుకుంటుంది. దాసు నోటిలో నుంచి నిజం వచ్చేలోపే దీప చచ్చిపోతే వారసురాలు లేదు కాబట్టి గ్రానీతో చెప్పి నాన్న నోరు మూయించవచ్చు అని జ్యోత్స్న ఆలోచిస్తుంది. అన్ని సమస్యలకు ఒకటే పరిష్కారం, దీప చావు. కానీ ప్రతిసారి ఫెయిల్ అవుతున్నా. ఈసారి పక్కా ప్లానింగ్తో వెళ్ళాలి అని జ్యోత్స్న అనుకుంటుంది. దీపను హత్య చేసేందుకు ఓ వ్యక్తికి కాల్ చేస్తుంది. ప్లాన్ చెబుతుంది. ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో రేపు చెబుతానని అంటుంది. తన 1000 సమస్యలకు పరిష్కారం దీప చావే అని ఆలోచిస్తుంది. దీపతో పాటు శౌర్యను కూడా చంపాలని జ్యోత్స్న అనుకుంటుంది. సారీ దీప, నీ కూతురిని కూడా వదలను. నేచర్ మన మధ్య యుద్ధం అలా డిసైడ్ చేసింది. నేనేమీ చేయలేను. మామూలుగా అయితే శౌర్యను వదిలేసేదాన్ని. కానీ దీప చచ్చిపోతే శౌర్య ఈ ఆస్తికి వారసురాలు అవుతుంది. అప్పుడు నష్టపోయేదాన్ని నేనే. అసలు నీ రక్తమే ఈ భూమి మీద ఉండకూడదు. సుఖంగా చావడానికి దేవుణ్ణి గట్టిగా కోరుకో దీప అని జ్యోత్స్న అనుకుంటుంది. ఈసారి దీపతో పాటు శౌర్యను కూడా చంపేందుకు కుట్ర పన్నుతోంది. శౌర్యను స్కూల్కు పంపేందుకు కార్తీక్ సిద్ధం చేస్తుంటాడు. తనను పెంచిన తండ్రి కుబేర్ ఫోటో ముందు దీపం వెలిగించి నమస్కరిస్తుంటుంది దీప. మీరు ఇప్పుడు ఉంటే బాగుండేదని కుబేర్ ఫోటో చూస్తూ అనుకుంటాడు కార్తీక్. మీ మనవరాలికి తాతయ్య అని పిలుచుకునేందుకు అవకాశం ఉండేది అని ఆలోచిస్తాడు. కుబేర్ పటం వద్ద వెలిగించిన దీపం ఆరిపోవటంతో దీప టెన్షన్ పడుతుంది. ఏం కాదని కార్తీక్ అంటాడు. ఏదో చెడు జరుగుతుందని దీప కంగారుగానే ఉంటుంది. కాఫీ తీసుకొని పారిజాతం వస్తే వెళ్ళిపోవాలని జ్యోత్స్న అంటుంది. ఏం జరిగిందని పారిజాతాన్ని సుమిత్ర అడుగుతుంది. జ్యోత్స్న ఇంకా లేవలేదని, తలనొప్పి అంటూ తన మీద చిరాకు పడుతుందని పారు చెబుతుంది. జ్యోత్స్న వద్దకు సుమిత్ర వెళుతుంది. ఏమైందని అడుగుతుంది. అందరినీ తాను బాధ పెడుతున్నానని, పెళ్లి కొడుకుతో అలా మాట్లాడి ఉండాల్సింది కాదని మారిపోయినట్టు జ్యోత్స్న నాటకం మొదలు పెడుతుంది. తర్వాతైనా తాతకు సారీ చెప్పాల్సిందని, ఆ బాధతో నిద్ర పట్టలేదని అంటుంది. సారీ మమ్మీ, మిమ్మల్ని చాలా బాధ పెట్టానని జ్యోత్స్న అంటుంది. సుమిత్ర గదిలో నిద్రించేందుకు జ్యోత్స్న వెళుతుంది. ప్లాన్ ప్రకారమే ఇలా చేస్తుంది. ఇక్కడ ఎవరు డిస్టర్బ్ చేయరని, ప్రశాంతంగా పడుకోవాలని జ్యోత్స్నకు చెప్పి వెళుతుంది సుమిత్ర. జో వద్దకు వెళ్ళవద్దని పారిజాతానికి సుమిత్ర చెబుతుంది. తన కూతురులో మార్పు మొదలైందని సుమిత్ర సంతోషిస్తుంది. నిన్ను పూర్తిగా నమ్మించేందుకు మారానని సడన్గా లేస్తుంది జ్యోత్స్న. మంచం మీద తాను నిద్రపోతున్నట్టే కనిపించేలా తలగడలను సెట్ చేసి పెట్టి దుప్పటి కప్పుతుంది. ఈ మార్పు ఎందుకో తెలుసా? నీ కన్న కూతురు దీప కోసం, దాని కన్న కూతురు శౌర్య కోసం. నీ లెక్క ప్రకారం నేను గదిలో పడుకున్నా. నా లెక్క ప్రకారం శౌర్యను దీపను చంపేందుకు వెళుతున్నాను అని జ్యోత్స్న అనుకుంటుంది. ఎవరూ చూడకుండా గోడ దూకి ఇంట్లో నుంచి బయటకు వెళుతుంది. కార్తీక్ ఇంటికి వస్తాడు. దీప ఎక్కడికి వెళ్ళిందని అనసూయను అడుగుతాడు. శౌర్యను తీసుకొచ్చేందుకు స్కూల్కు వెళ్ళిందని అనసూయ సమాధానం ఇస్తుంది. ఇంతలో తమ గదిలోకి వెళ్తాడు కార్తీక్. అక్కడ మంచం కింద ఓ చిన్న పాప ఫోటో చూస్తాడు. అది దీప చిన్నప్పటి ఫోటో. ఫోటోపై దుమ్మును ఊది చూస్తాడు కార్తీక్. తనను చిన్నప్పుడు మునిగిపోకుండా కాపాడిన ప్రాణదాత ఫోటో ఇదేనని కార్తీక్ గుర్తుపడతాడు. లాకెట్ను కూడా జ్ఞాపకం తెచ్చుకుంటాడు. అసలు ఈ ఫోటో ఇక్కడికి ఎలా వచ్చిందని అనుకుంటాడు. ఓసారి ఈ ఫోటో తన కాళ్ళ దగ్గర పడిందని, ఇంట్లో వాళ్లే తెచ్చి ఉంటారని అనుకుంటాడు. నా ప్రాణదాత ఎవరో ఇంట్లో వాళ్లకు తెలిసే ఉంటుందని ఆలోచిస్తాడు. ఆ ఫోటోను అనసూయకు చూపిస్తాడు కార్తీక్. దీంట్లో ఉన్నది ఎవరో తెలుసా అని అడుగుతాడు. అనసూయ నవ్వుతుంది. ఎందుకు నవ్వుతున్నారని కార్తీక్ ప్రశ్నిస్తాడు. ఆ ఫోటోలో ఉన్నది దీపనే అనే నిజాన్ని అనసూయ చెప్పేస్తుంది. మీ ఆవిడ ఫోటో పట్టుకొని ఎవరు అని అడిగితే ఏం చెప్పను? ఇది దీప చిన్నప్పటి ఫోటో. మొన్న చంటిది ఈ ఫోటోనే మీకు చూపించాలని అనుకుంది అని అనసూయ అంటుంది. తన భార్య దీపే చిన్నప్పుడు తనను ప్రాణాపాయం నుంచి కాపాడిన అమ్మాయి అని తెలుసుకొని కార్తీక్ ఆనందిస్తాడు. తాను ఇన్నేళ్ల నుంచి వేచి చూస్తున్న అమ్మాయి దీపేనా అని ఆశ్చర్యపోతాడు. ఫోటో చూస్తూ మురిసిపోతాడు.
నా దీపే నా ప్రాణదాత అంటూ ఫోటోను గుండెలకు హత్తుకుంటాడు. ఇన్నాళ్ళు నేను ఎదురు చూస్తున్న మనిషి నాతోనే ఉందా అంటూ ఫుల్ హ్యాపీ అవుతాడు కార్తీక్. నన్ను కాపాడిన విషయం దీపకు కూడా గుర్తు ఉంటుందని కార్తీక్ అనుకుంటాడు. దీపకు చిన్నప్పటి విషయాలన్నీ గుర్తు ఉండే ఉంటాయని, ఈ విషయం కూడా గుర్తు ఉంటుందని ఆలోచిస్తాడు. లాకెట్ గురించి అడిగినప్పుడు కథ అంతా చెప్పాను కదా, నేను వెతుకుతున్న ప్రాణదాత తానే అని దీప ఎందుకు చెప్పలేదని కార్తీక్ ఆలోచిస్తుంటాడు. తాను చిన్నప్పటి విషయాలను దీపకు వివరించిన విషయాన్ని గుర్తు చేసుకుంటాడు కార్తీక్. అప్పుడేనా చిన్నప్పుడు నన్ను కాపాడని విషయం దీపకు గుర్తు రావాలి కదా, గుర్తొస్తే నేనే మీ ప్రాణదాతను అని చెప్పాలి కదా, ఎందుకు చెప్పలేదు అని కార్తీక్ అనుకుంటాడు. దీప నిజం తెలిసే తన వద్ద దాస్తోందని కార్తీక్కు అర్థమవుతుంది. మీరు నేను కోరుకున్న విధంగా ఉన్నప్పుడు నిజం చెబుతానని ఇటీవల దీప అన్న మాటలను కార్తీక్ గుర్తు చేసుకుంటాడు. మా తాత మీద గెలిచాక 2 కుటుంబాలు ఒక్కటయ్యాక దీప నాతో చెబుతానన్నది. ఇది అదేనా? ఇదే అయి ఉంటుంది. అంటే దీప కావాలనే తను ఎవరో నాకు చెప్పలేదు. నా ప్రాణదాత ఎవరో నాకు తెలిసిపోయింది. వెంటనే నీతో మాట్లాడాలి దీప అని కార్తీక్ సంతోషంగా అనుకుంటాడు. దీపకు ఫోన్ చేసేందుకు రెడీ అవుతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. Subscribe to my channel, like, share, comment.